జనసేనలో నాయకులు ఎవరూ లేరని ఉన్నదంతా సేవకులేనన్నారు జనసేన అభ్యర్థి పసుపులేటి సుధాకర్. కావలి రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో సిపిఎం నాయకులు డేగ సత్యం, బీఎస్పీ నాయకులు ఉదయ్ భాస్కర్తో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే పార్టీ జనసేనని, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. తనకు అవకాశం ఇస్తే కావలి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు పసుపులేటి సుధాకర్. ఇంతవరకు ఎంతమంది ప్రామిస్ చేసి ఉంటారు, అది చేస్తాను ఇది చేస్తాను, ఎవరు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయింటారు. చేసిందే ఉండదు, మళ్ళీ మీకు కంటే కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు మాత్రం మీకు వస్తారు, వచ్చి భోజనాలు వండిస్తారు, వంద పోపిస్తారు, పేటల్ని కుక్కల్ని కోస్తారు, పేటల్ని మేకల్ని కోళ్ళు కోసి ఆ వంటలు చేసి పెడతారు. మిమ్మల్ని తాగిపిస్తారు, తినిపిస్తారు, డబ్బులు ఇస్తారు, ప్రలోభ పెడతారు, ఓట్లు వేసుకుంటే అడ్రస్ లేకుండా పోతారు. అవునా కదా? అవునవునవును. నేను ఇప్పటి వరకు మోటార్ కాదు కదా, చెంచా ముందు కూడా ఎవరికి పోతీలా. విన్నారా? ఎక్కడన్నా విన్నారా మీరు? ఎవరైనా ఎక్కడైనా? నేను అందరికీ చెప్తా ఉన్నా, నాకు కొన్ని ఊర్ల నుంచి ఫోన్ చేస్తా ఉన్నారు, అన్నా ముందు పోతే మనం గెలిచే పరిస్థితి లేదన్నా, పోటీ వేసిందంటే బాబు నేను ముందు పోపించి గెలవడానికి రాలేదు నాయన, నేను సమాజ సేవ చేయడానికి వచ్చాను, మనుషులను బాగుపడడానికి వచ్చాము, కుటుంబాలను బాగుపడడానికి వచ్చాము, వాళ్ళని సర్వనాశనం చేసి మన పదవులు అనిపించడం రాలేదు. ఇక్కడ ఆ పదవి నాకు అవసరం లేదు, నేను ముందు పోసే ప్రసక్తి లేదు అని చెప్పాను. కావాలంటే ఒక గుడి కట్టాలంటే ₹1,00,00,000 పెట్టి కడతా, 10 కోట్లు ఖర్చు పెడతా. ఎదుటోళ్ళు ₹100 ఖర్చు పెడితే నేను ₹1,00,000 ఖర్చు పెడతా, మంచి కోసం ఖర్చు పెడతా, చెడ్డ పని చేయను. ఇప్పుడే మనం గమనించండి, మా అన్నదమ్ములు అక్క జిల్లాలో మీరు బాగా గమనించండి. ఇప్పుడే మిమ్మల్ని తాగుబాపించి, మిమ్మల్ని మరుగుదారుల తప్పుదారులు పట్టించి ఓట్లు వేసుకునే వాళ్ళు మిమ్మల్ని సక్రమ మార్గంలో పరిపాలిస్తారా? For more updates, please subscribe 99 TV Telugu.